పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు, భారత్పై ప్రభావం, అలాగే స్పీకర్పై అవిశ్వాస తీర్మానం, ఈ అంశాలపైన ప్రధానంగా పార్లమెంట్లో విపక్ష అధికార పక్షాల మధ్య హీట్ రేకెత్తుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్, పార్లమెంట్ సెకండ్ విడత బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సో స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఈరోజు చర్చ జరుగుతుంది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఈరోజు పార్లమెంట్ చూస్తే ఓ విచిత్రమైన పరిస్థితి కనబడ్డది. వాస్తవం తప్పో ఒప్పో, కరెక్టో రాంగో, ప్రతిపక్షము అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఈసారి మొదటి దినం దీని డిస్కషన్ కొరకు ఉండే. ఇది అవిశ్వాస తీర్మానం స్పీకర్ మీద అంటే ఇంతకంటే పెద్ద అంశం ఉండదు. లోక్సభలో డిస్కస్ చేసేది వాళ్ళే పెట్టినరు. మళ్ళీ ఇది తర్వాత మాట్లాడదామని వాళ్ళే మొదలుపెట్టినరు. ఏంటంటే ఫస్ట్ వెస్ట్ ఏషియా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, దాని మీద మాట్లాడమని. దాని మీద జయశంకర్ గారు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడుతుంటే లేదు ధర్నా. ఇంకో అడ్జర్న్మెంట్ మోషన్ ఏంటంటే ఈ ఆయిల్ పెట్రోల్ మీద పరిస్థితి ఏముందని దాని మీద. అరే అన్నిట్లో ముఖ్యమైంది ఏంది మీకు? స్పీకర్ మీద అవిశ్వాసం ఓట్లు జరుగుతుంది. అరే మీరే అడిగినరు, మిమ్మల్ని మాట్లాడమంటే మేము అది మాట్లాడదాము, ఇది మాట్లాడమంటే ఇది కాదు అది మాట్లాడతాము. అంటే మీకు మీ మీద నమ్మకం లేదా? మీరే పెట్టినరు. అన్నీ చర్చిస్తాము, 3 కూడా చర్చిస్తాము అన్నా కూడా వాళ్ళు గోల చేసి ఇది అడ్జర్న్ చేసిండ్రు. ఇప్పుడు 3 గంటలకు మళ్ళీ వెళ్తుంది. 3 విషయాలు చాలా దేశానికి ఇంపార్టెంట్. 3 విషయాలు కూడా మాట్లాడాలి. ఈ లోక్సభ మీద అయితే నా వ్యక్తిగత ఇది అతనికంటే మంచిగా అందరికీ ఆపర్చునిటీ ఇచ్చి అవకాశం ఇచ్చి మాట్లాడించటైనా స్పీకర్ ఓం బిర్లా గారు. 70% మీరు చూడండి, 70% ఆ ప్రతిపక్షానికే ఇచ్చిండు. మా రూలింగ్ పార్టీకి ఓన్లీ 30%, 40% కంటే ఎక్కువ లేదు. అండ్ ఆయన ముఖం చూస్తే ఎప్పుడు కూడా స్మైల్ ఉంటుంది, ఆ నవ్వు ఉంటుంది, అది తీసేయలేము. సరే వాళ్ళు ఎందుకో పెట్టిండ్రు, అది డిస్కస్ చేద్దామంటే వద్దు, అది డిస్కస్ చేయొద్దంట. అరే మీరే అడిగిన నాయన అని ఎన్నోసార్లు ప్యానెల్ స్పీకర్ మన చైర్మన్ జగదంబికా పాల్ గారు ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. వాళ్ళ తెస్తున్నారు. అరే మీరే పెట్టిండు, మాట్లాడడం కాదు, ఇది మాట్లాడతాం, అది మాట్లాడక ఇది మాట్లాడతాం. బహుశా ఇప్పుడు నడుస్తుందొచ్చు మాట్లాడతాం కదా. ఈ విషయానికి సంబంధించి అంటే నిజంగా స్పీకర్ బయాస్డ్గా వ్యవహరిస్తున్నారా? వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వడం లేదు, కేవలం బీజేపీ రూలింగ్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు ఈ మోషన్ తీసుకొచ్చారు. నిజంగా ఆ విధంగా వ్యవహరిస్తున్నారు? ఇటువంటి ఆరోపణ చాలా స్పీకర్ల మీద వచ్చింది. కానీ నేను చూసినంత మాత్రం అంటే వాళ్ళకిచ్చే అవకాశాలు ఎవరికి ఇయ్యారు మాట్లాడుతుంది. కానీ వారు ఏదో బుక్ తీసుకొని ఇచ్చేసుడు, తప్పు పేపర్లు, అన్పబ్లిష్ పేపర్లు డెఫినెట్లీ స్పీకర్ గారు ఆపాలి. మీరు అది పక్కకు పెట్టి చేయని మాట్లాడిస్తా. లేదు మేము ఇట్లనే మాట్లాడతాం, ఇట్లనే చేస్తామంటే ఇక్కడ కూడా చట్టాలు ఉన్నాయి, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉన్నాయి పార్లమెంట్, అవి పాటించకుండా చేయాలంటే ఏ స్పీకర్ ఉన్నా కూడా అవి ఒప్పుకోడు. అండ్ అటువంటి పదాలు వాడినియరు, అటువంటి ధర్నాలు ఇవన్నీ లోపల చేయనియరు. కానీ స్పీకర్ అయితే మోస్ట్ అన్బయాస్ మీరు చూడండి. అది కేవలము ఇంక్లూడింగ్ ఎంతోమంది కాంగ్రెస్ వాళ్ళకు ఓన్లీ ఒక స్మాల్ సెక్షన్, ఈ రాహుల్ గాంధీ ఫ్యాక్షన్ ఎవరైతే ఉందో కాంగ్రెస్లో వాళ్ళకే ఈ బాధ. వేరే వాళ్ళు నెత్తి కొట్టుకుంటున్నారు. చాలామందికి కొంచెము అన్బయాస్గా మాట్లాడేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. అయితే అది తప్పు ఆరోపణ, అది నా వ్యక్తిగత, కానీ కరెక్టే ఉండొచ్చు. అయితే చర్చిస్తాము, కానీ దాన్ని చర్చించేందుకు వాళ్ళు ఒప్పుకుంటలేరు. కాదు అది చర్చిస్తామంటే అవిశ్వాస తీర్మానం స్పీకర్ మీద చర్చిస్తామంటే లేదు వెస్ట్ ఏషియా వార్ అంటే కాదు, నూనె ధరలు, పెట్రోల్ ధరలు దాని మీద. అయితే వాళ్ళు తప్పించుకుంటూ ట్రై చేస్తుండే ఏమో అర్థమైతే లేదు. అండ్ పార్లమెంట్లో ఈరోజు ఆందోళన చేశారు. భారత విదేశాంగ విధానం ప్రధాని నరేంద్ర మోడీ సరెండర్ అయ్యారు అంటూ. సో ఈ వెస్ట్ ఏషియా పరిస్థితులు భారత్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి మీకు నచ్చిన? ఇది చాలా ముఖ్యమైనదండి. ఇద్దరు అతార్కికమైన వ్యక్తులు కొట్లాడుతుంటే, అంటే 2 ఇర్రేషనల్ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఏ మీనింగ్లెస్ వార్, ఒక దిక్కు తీసుకోవచ్చా ఎవరన్నా? ఒక బాధ్యతతోటి నడిపే ప్రభుత్వము మీరు తప్పు, మీరు ఒప్పు, మీది క్షమాపణ అడగాలి, మీరు చేసిన తప్పు చెప్పొద్దు. ప్రత్యేకంగా అంటే ఒక ఇద్దరు పిచ్చోళ్ళు కొట్లాడుతుంటే ఏ దిక్కు తీసుకోవద్దు. ప్రత్యేకంగా మనకు అంటే పిచ్చోళ్ళు కాగా ఇర్రాషనల్
ఇప్పుడు యుఎస్ఏ అనుకోండి, ట్రంప్ అనుకోండి, ఇరాన్ అనుకోండి, 2 ఇర్రాషనల్ పీపుల్ ఫైటింగ్ ఎ మీనింగ్లెస్ వార్ అంటే ఎవరిది తప్పున్నా ఎవరిది ఒప్పున్నా దాని మీద మన పాత్ర కాదది. అంతర్జాతీయ స్థాయిలో మనము నైతిక విలువలు బోధించే పాత్ర మనది కాదు. మన దేశానికి ఏది ప్రయోజనమో దాని కొరకే చేయాలి. వాళ్ళిద్దరు కొట్లాడుకోండి. అండ్ గొప్పతనం నా దేశం ఫారిన్ పాలసీ అంటే అందరితోటి మంచి సంబంధాలు పెట్టుకున్నాం. అటు ఇజ్రాయెల్ తోటి, ఇటు ఇరాన్ తోటి, అటు అమెరికా తోటి, ఇటు రష్యా తోటి, ఇటు అరబ్ యుఏఈ కంట్రీస్ తోటి, అటు సిరియా తోటి, అందరితోటి మంచి సంబంధాలు పెట్టుకున్న దేశం, ఏకైక దేశం అంటే ఇది. ఇప్పుడు కొట్లాట అవుతుంటే అందరూ ఏం బోధించాలి? మీరు శాంతియుతంగా ఉండి ఈ యుద్ధం బంద్ చేయండి అని గదే చెప్తున్నారు. ఒక దిక్కు తీసుకోవద్దు. ఎవరు ఇటువంటి పరిస్థితిలో ఒక దిక్కు తీసుకుంటే అది అగేన్స్ట్ ద నేషనల్ ఇంట్రెస్ట్. మనం ఏం చూడాలి? దేశానికి ఏది ప్రయోజనమో అదే చూడాలి. మనకు ఇరాన్ తోటి పెట్రోల్, క్రూడ్ ఆయిల్ అవసరము, అమెరికాతో ట్రేడ్ అవసరము. ఎందుకు నేను ఒకరు సపోర్ట్ చేసేది? ఎవరైతే సరెండర్ అయిందంటే వీళ్ళు సరెండర్ అయ్యిండ్రు. వీళ్ళు వెనకట కాంగ్రెస్ పార్టీ వెనకట ఇరాన్కు వ్యతిరేకంగా వచ్చేసిండ్రు. ఐఏఈఏలా అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలా అమెరికా ఒత్తిడితోటి ఇరాన్కు వ్యతిరేకంగా చేసే వరకు ఇరాన్తో సంబంధాలు పోయినాయి. అటువంటి ఇరాన్తో సంబంధాలు పోయిన ఇరాన్ తోటి ఇప్పుడు మనకు సంబంధాలు ఉన్నాయి. మొన్న ఒక వార్షిప్, ఒక పెద్ద షిప్ ఇరాన్ది వార్షిప్ ఐరిస్ డేనా అనుకుంటా మన భారతదేశం నుంచి బయటికి పోయింది. అది మన ఎకనామిక్ జోన్లో కూడా లేదు, అది శ్రీలంక ఎకనామిక్ జోన్లో అమెరికా వాళ్ళు కాల్చారు. అయితే రాహుల్ గాంధీ అంటారు, మీకు మీరు రక్షణ ఇచ్చే బదులు మీరే దాన్ని అమెరికాతోటి సరెండర్ అయ్యి అమెరికాలో ఇరాన్ షిప్ను పేల్వనిచ్చిండ్రు అని అంటారు. అది వాస్తవంగా తప్పు కాదు. అది మన నీళ్ళల్లో లేదు, అది శ్రీలంక నీళ్ళల్లో ఉన్నది. అదే కాక నిజంగా ధైర్యం ఉందంటే, అమెరికాను ఎదుర్కొనే ధైర్యం ఉందంటే ఆ టారిఫ్స్ వార్లో చూసిండ్రు. యూరోప్ మొత్తం లొంగిపోయినా మనం లొంగిపోలేదు. అందుకే యూరోప్ మనతో వచ్చింది. అది ఇటుపట్టి ఈ వార్షిప్ చూడండి. ఇప్పుడే ఐరిస్ దీనా అది పేల్చిండ్రు కదా అమెరికా. ఇప్పుడు ఐరిస్ లెవాన్ అనే వార్షిప్ ఇరాన్ ఇది బే ఆఫ్ బెంగాల్ను పోతుంటే అమెరికా వాళ్ళు వచ్చి బాంబు వేస్తారని మనకు రక్షణ కొరకు, ఓ సెక్యూరిటీ కొరకు మన అడిగినరు. మేము బయట వేస్తే మా మీద అమెరికా బాంబు పడుతుంది, మీ కొచ్చిన్కి వచ్చి కొచ్చిలా మన నేవల్ బేస్డ్ ఉంటుంది. అది అంటే మనం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నాం, అమెరికాకు భయపడిస్తున్నాం, అమెరికాని ఎదుర్కొని ఇస్తున్నాం. మనం అమెరికా షిప్ కూడా మనకు ప్రొటెక్షన్ అడిగితే మేము ఇస్తాము, ఇరాన్ షిప్ కూడా ప్రొటెక్షన్ అడిగితే ఇస్తాము. అది ధైర్యం అంటే అది. అయితే వీళ్ళు ఓడిపోయిండ్రు, లొంగిపోయిండ్రు, ఇవన్నీ అప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా ఓ విమానం పడిపోయింది, మోడీ ఓడిపోయిండు, ఓ విమానం పడిపోయింది, మోడీ ఓడిపోయిండు, మోడీ సరెండర్. అరే మోడీ కాదయ్యా, మోడీ అంటే భారతదేశం ప్రైమ్ మినిస్టర్ ఓడిపోయినట్టు, భారతదేశం ప్రైమ్ మినిస్టర్ ఓడిపోయినట్టే భారతదేశమే ఓడిపోయినట్టు. అటువంటి ఏ పరిస్థితుల్లో ఎట్లా బిహేవ్ చేయాలో రాజకీయ అవకాశం వాది పొలిటికల్ ఆపర్చునిటీస్ ఎప్పుడైనా తీసుకుంటాం. మేము కూడా అప్పుడప్పుడు తీసుకుంటాం పొలిటికల్. కానీ దేశము యుద్ధం అయ్యేటప్పుడు, అంతర్జాతీయ యుద్ధం అయ్యేటప్పుడు అసలే తీసుకోవద్దు. అప్పుడు ఒకవేళ ఇది ఒక పొలిటికల్ ఆపర్చునిటీస్గా వాడితే అది పాజిటివ్గా వాడాలి. ఏంది, మోడీని మెచ్చుకుంటే రాహుల్ గాంధీ స్థాయి పెరుగుతుంది. ఎందుకంటే యుద్ధం అప్పుడు మెచ్చుకోవాలి, వేరే దాంట్లో అన్ని కానీ యుద్ధం ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉండే. యుద్ధం అయ్యేటప్పుడు మేము అపోజిషన్ ఉన్నా ఎక్కడున్నా ప్రతిపక్షం మొత్తానికి మా మీదమే కాదు అన్ని పార్టీలు కూడా సపోర్ట్ ఇచ్చినాయి. ఇప్పుడు కూడా యుద్ధం అవుతుంటే ఎంతోమంది కాంగ్రెస్ వాళ్ళు, మనీష్ తివారీయో లేకుంటే శశిధర్, కొంత తెలివిగల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. కానీ ఈ రాహుల్ గాంధీ ఫ్యాక్షన్ ఏదైతుందో వాళ్ళకు మతిపోయిందో ఏమవుతుందో దానికి దేశానికి నష్టమవుతుంది. అంటే మనం తిట్టాను కాదు, ఎందుకంటే దేశం మంచిగా ఉండాలంటే అపోజిషన్ బలంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటేనే మంచిగా, అపోజిషన్ బలంగా ఉంటేనే ఫర్ అ గుడ్ డెమోక్రసీ అ స్ట్రాంగ్ అపోజిషన్ ఇంపార్టెంట్. వాళ్ళనే బలహీనంగా చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇంకోటి ఈ వార్ సిచ్యువేషన్స్లో ఇది ఇండియా పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది ఆర్థికంగా? ఈ అంశాలు చాలా ఎన్నో అపోహలు ఉన్నాయి. అండ్ అన్నిట్లో తక్కువ ఇంపాక్ట్ అయితే ఇండియా మీద ఇమీడియట్లీ పడుతుంది. ఎందుకంటే మొట్టమొదలు ఏంటంటే వాస్తవం, మన 90% పెట్రోలియం క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేస్తాము, 90% ఇంపోర్ట్ చేస్తాం. మన దగ్గర కొంచెం ఉత్పత్తి అవుతుంది అస్సాంలో, బాంబే హైలా ఇక్కడంతా.
అయితే చాలామందికి తెలియదు ఏంటంటే మనం కేవలం ఇంపోర్ట్ చేసుడు కాదు, మనం ఎంత ఇంపోర్ట్ చేస్తామంటే మా అవసరం దానికంటే రెండింతలు ఎక్కువ ఇంపోర్ట్ చేస్తాం. మళ్ళీ ఎక్కువ ఇంపోర్ట్ చేసింది ఏం చేస్తామంటే దాన్ని మన రిఫైనరీస్ ఉన్నాయి, స్టేట్ రన్ రిఫైనరీస్, ఏవి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్సిఎల్, బీపీసీఎల్, ఇవన్నీ స్టేట్ రన్ పెట్రోలియం వాళ్ళు పెద్ద పెద్ద రిఫైనరీస్ అవన్నీ రిఫైన్ చేసి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసి వాటి పెట్రోల్, డీజిల్, నాఫ్తా, ఇంకా ఏవియేషన్ ఫుల్ కన్వర్ట్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అయితే మనం ఎక్స్పోర్ట్స్ తక్కువ చేస్తాం. చాలామందికి తెలియదు, మనం వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంకా ఫార్మాయే కాదు, మనం పెట్రోలియం ఎక్స్పోర్ట్ చేస్తాం. అయితే అదే కాక మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయి. అంటే స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటే ఇట్లా వార్ అయితే ఇది టెక్నికల్ ప్రభుత్వం రిజర్వ్స్ పెట్టుకుంటుంది, ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఓన్ రిజర్వ్స్ 9.5 రోజులు ఉన్నాయి. 9.5 రోజులు ఒక్క ఆయిల్ ట్యాంకర్ రాకున్నా కూడా మనకు ఆయిల్ ట్యాంకర్ మనకు నడుస్తుంది. కానీ అదే కాక దాదాపు 64 రోజులు అనుకుంటా, 64 రోజులు దాదాపు 64.5 రోజులు దాదాపు ఈ స్టేట్ రన్ పెట్రోలియం కంపెనీస్ దగ్గర రిజర్వ్ ఉంది పెట్రోల్, డీజిల్ అంతా. అంటే టోటల్ 72-74 రోజుల వరకు మనకు ఏ సమస్య ఉండదు. అయితే ఏ సమస్య ఉండదు. అదే కాక ఇంకోటి అంటుండు వీడు, ఇది రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసేందుకు అమెరికా అనుమతి కావాలని. మనకి ఎవ్వరు అనుమతి కాదు. యుద్ధం ఇప్పుడు ఈ నెలనే మొదలైంది. ఫిబ్రవరిలో దాదాపు ప్రతిరోజు 1 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. జనవరిలో $1.1 బిలియన్ ఆయిల్. అప్పుడు అనుమతి ఉండేనా? అనుమతి మనకు అవసరం లేదు, అస్సలే అవసరం లేదు. వాడేదో వాగితే, అమెరికా వాళ్ళు వాగితే ఇది రాహుల్ గాంధీ పట్టుకొని మోడీ సరెండర్ అయింది. అమెరికా సరెండర్ అయింది వీళ్ళు, మనం సరెండర్ కాలేదు. ఇరాన్ వార్షిప్కు ప్రొటెక్షన్ ఇస్తున్నాం. మన ఇంట్రెస్ట్ ఎవరు వాళ్ళు వచ్చినా కూడా ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అది మాది ఓ పెద్ద గొప్పతనం భారతదేశంది. అదే కాదు, ఇప్పుడు దాదాపు ఎన్ని ఉన్నాయి, దాదాపు 15 మిలియన్ బ్యారెల్స్ రష్యావి. జస్ట్ ఒకటి రేపు వస్తుంది, ఒకటి ఎల్లుండి వస్తుంది. అవి ఎన్ రూట్ ఉన్నాయి. 15 మిలియన్ బ్యారెల్స్ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయి. ఇంకో 9 మిలియన్ అంటే రష్యన్ షిప్లలో ఉన్నాయి. ఇంకా రేపు ఎల్లుండి నెక్స్ట్ వారము వస్తాయి. ఇంకో 9 మిలియన్ బ్యారెల్స్ సింగపూర్ దగ్గర ఉన్నాయి. ఏమీ ప్రాబ్లం లేదు. కొంచెం అంతో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదంటే పెట్రోల్, డీజిల్కి అసలే కాదు, కొంచెం ఎల్పిజికి కొంచెం అయ్యేటట్టుంది. అది కూడా ఇండస్ట్రీ సగం యూజ్ చేస్తుంది. అయితే ఇండస్ట్రీ ఎప్పుడైతే కరోనా అప్పుడు ఆక్సిజన్ ఉండే కదా గ్యాస్, అది ఇండస్ట్రీస్కి బంద్ చేసి ఇక్కడ చేసిండ్రు, అది కూడా చేస్తుంది. అయితే ఎవరైనా ఆర్థికంగా మాకు ఇమీడియట్లీ ఏమీ ప్రాబ్లమ్స్ లేదు. కానీ ఎన్ని రోజులు జరుగుతుందో యుద్ధం తెలియదు. అది నెల జరుగుతా, 2 నెలలు జరుగుతా. గ్యాస్ ధరలు పెంచారు 2 రోజుల క్రితం. హోమ్ యూసేజ్ గ్యాస్ పైన 60 రూపాయలు, కమర్షియల్ పైన 115 రూపీస్. సో అట్లా పెట్రోల్, డీజిల్ కూడా పెరిగే పరిస్థితి ఉంటుందా? పెట్రోల్, డీజిల్ ఇప్పుడు పెరిగే పరిస్థితి లేదు. నేను చెప్పిన ఎందుకంటే సంఖ్యలు కూడా ఉన్నాయి మా దగ్గర. టోటల్ ఇంపోర్ట్స్ మనం క్రూడ్ ఆయిల్ ఏమో $130 బిలియన్, $130 ఇంపోర్ట్ చేస్తాం క్రూడ్ ఆయిల్. కానీ ఎల్పిజి 30 అండ్ ఎల్ఎన్జీ 20. ఇంకోటి ఎల్పిజి, ఎల్ఎన్జీ మనకు సమస్య ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఎన్నో దిక్కుల నుంచి ఇంపోర్ట్ చేస్తాము. ఇంతకుముందు భారతదేశం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి స్ట్రాటజీ లేదు, లేదు. ఓన్లీ 16-17 దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు. ఒప్పందం ఉండే ఆయిల్ ఇంపోర్ట్ చేసేందుకు. ఇప్పుడు మనకు 46 దేశాలతోటి ఒప్పందం ఉన్నది ఆయిల్ ఇంపోర్ట్ చేసేందుకు. అయితే క్రూడ్ ఆయిల్కు మనకి ఇమీడియట్లీ సమస్య ఏం లేదు, లాంగ్ టర్మ్లో కూడా లేదు. ఒకటే ఏంటంటే క్రూడ్ ఆయిల్ అన్ని దిక్కుల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. కానీ ఎల్పిజి, ముఖ్యంగా ఎల్ఎన్జీ, అంటే ఎల్పిజి ఏమో మన గ్యాస్ సిలిండర్లు, ఎల్ఎన్జీ కూడా అట్లే ఉంటుంది, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. అదేమో ముఖ్యంగా 40%, 60%, 40-50% గల్ఫ్ ఆఫ్ హోర్మస్ అంటే ఇరాన్, కువైట్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేస్తాము. అయితే దానికి ఒక్కటి కొంచెం సమస్య ఉండొచ్చు, కానీ అది కూడా తీరుస్తారు ఇమీడియట్లీ. ఎందుకంటే ఆల్రెడీ ఓ దిక్కు ఇరాన్ షిప్కు సపోర్ట్ ఇచ్చుకుంటా, దాన్ని రక్షణ ఇచ్చుకుంటా, ఇంకో దిక్కు అమెరికాతో మాట్లాడుతుంది. అక్కడ గ్యాస్ బాగుంటుంది, అమెరికా నుంచే గ్యాస్ తెప్పిస్తాం. అయితే నిజంగా డిప్లొమాసీలా ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు.
వాళ్ళిద్దరు ఎంత కొట్లాడుతున్నా వాళ్ళ షిప్కు రక్షణ ఇస్తున్నాము, వాళ్లకు అగేన్స్ట్ ఉన్న అమెరికా దగ్గర నుంచి గ్యాస్ ఇంపోర్ట్ చేస్తున్నాము. అయితే ఇది ఓన్లీ ఇటువంటి పరిస్థితి ఎందుకుందంటే కేవలము మన ఫారిన్ పాలసీ మన ఇండియా ఫస్ట్ అనే దాంతో భారతదేశంకి ఏం ప్రయోజనం అవుతుందో అదే చేస్తాం. కానీ ఏదో అపోజిషన్ ఒత్తిడి వల్ల మీరు ఈ దిక్కు తీసుకో, ఇరాన్ తప్పు చేసింది, లేకుంటే అమెరికా తప్పు చేసింది, లేక ఇజ్రాయల్, అవంతా మనకెందుకు పట్టింపు లేదు. నిజంగానే డిప్లొమసీలో ది అల్టిమేట్ సిచ్యువేషన్ ఈజ్ వాట్ ఈస్ క్రియేటెడ్ బై ఇండియా. అదే కాక రేపు యుద్ధం మనం ఏం చెప్తున్నాము, ఏం బోధిస్తున్నాం, యుద్ధం బంద్ చేయండి, పీస్ షుడ్ ప్రివైల్. ఎవరు చూస్తారు, ఎక్కడి దిక్కు చూస్తారు? ఇంతకుముందే ఎవరికి చూడాలంటే అమెరికా దిక్కో ఎక్కడి నుంచో చూసేది. ఇప్పుడు అమెరికానే యుద్ధం చేస్తుంది, మొత్తం ప్రపంచం ఇండియా దిక్కే చూస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఈ యుద్ధంను ఇద్దరిని కూర్చొని ముగ్గురిని, ఇజ్రాయెల్, అమెరికా అందరితోటి మనకు మంత్రిపత్రులు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ట్రంప్ చేస్తున్న ప్రకటనలు కొంత భారత్కి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి కదా సార్. ఆపరేషన్ సింధూర్ విషయంలోనూ నేనే యుద్ధాన్ని ఆపానని ఆయన చాలాసార్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించిన మార్గదర్శకాల్లో కూడా మేము రష్యా నుంచి మీరు క్రూడ్ ఆయిల్ దిగుమతిని రిడమ్ చేయాలి అండ్ దానికి మేము ఎగ్జంప్షన్స్ ఇస్తున్నాం అని చెప్పి మనం ప్రకటించిన తర్వాతే మళ్ళీ మీరు ముఖ్యంగా వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు, వినాల్సి వస్తుంది అని చెప్పి ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు చెప్పిన మాట వినాల్సి లేదు. ట్రంప్ ఏదో వాగుతున్నాడు. ట్రంప్ను నమ్ముతాడా? రాహుల్ గాంధీ ఏంటంటే చైనాను నమ్ముతాడు, అమెరికాను నమ్ముతాడు, అని మన దేశాన్ని నమ్మడు. ట్రంప్ ఏమన్నాడు, దిస్ ఎకానమీ ఈజ్ డెడ్ అంటే రాహుల్ గాంధీ ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్ అంటాడు. ట్రంప్ అంటే నేనే అనుమతిస్తేనే, నువ్వు అనుమతి ఇచ్చినా లేకున్నా ఫిబ్రవరిలోనే ప్రతి దినం మేము ఒక 1 మిలియన్ బ్యారెల్స్ ఇంపోర్ట్ చేస్తాం. జనవరిలో 1.1 బిలియన్ అప్పుడు అనుమతి ఇచ్చిండా ఇవ్వలేదా? ఏదో వాడు వాగితే అదే దాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ అదే రిపీట్ చేస్తుండు. అందుకే ఆయన ఇంట్రెస్ట్ దేశానికి లేదు, ఆయన ఇంట్రెస్ట్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా లేదు. ఆయన ఇంట్రెస్ట్ ఎట్టి పరిస్థితుల మోడీ పడిపోవాలి, మోడీని బద్నాం చేయాలి, మోడీ సరెండర్డ్, నరేందర్ సరెండర్డ్ ఒకటే ఉన్నది. ఆయన ఉండి కాంగ్రెస్ పార్టీకైనా పనిచేస్తే అది మాకు కూడా మేము దేశానికి, ఎందుకంటే ఫర్ అ గుడ్ డెమోక్రసీ అ స్ట్రాంగ్ అపోజిషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఎలక్షన్స్ ఓడిపోయిండు. మొన్న ఎన్నో ఎలక్షన్స్ ఆయన క్యాండిడేట్ పెట్టిండు, అక్కడ ఎక్కడనో విదేశాలకు ఫరారైపోయిండు. ఓసారి మలేషియా పోతాడు, ఎలక్షన్స్ రేపు అవుతున్నాగా మలేషియాలో ఉంటాడు, ఎలక్షన్స్ రేపు అవుతున్నాయంటే ఎక్కడనో క్యూబాలనో కొలంబియాలో ఉంటాడు. అయితే వీ వాంట్ కాంగ్రెస్ టు బీ స్ట్రాంగ్, నాట్ బీ వీకెండ్ బై సచ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇండివిజువల్స్. అయితే ఇది దేశానికి నష్టము. మాకు అపోజిషన్ స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు ఈరోజు పార్లమెంట్లో చూడండి, నవ్వుల పాలు. వాళ్ళే పెట్టిండ్రు అవిశ్వాస తీర్మానము. అరే మాట్లాడరాయా అంటే మేము ఇది కాదు అది మాట్లాడతాం. సరే యుద్ధం గురించి మాట్లాడరా అంటే యుద్ధం కాదు పెట్రోలియం గురించి మాట్లాడతాం. ఏమన్నట్టు ఇది? సార్ ఇంకోటి, మీరు యాజ్ ఎంపీగా కాకుండా ఇండస్ట్రియలిస్ట్గా కూడా ఈ యుద్ధం ఎఫెక్ట్ అనేది భారత ఎకానమీ పైన ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? ఎందుకంటే చాలా సెక్టర్స్, పౌల్ట్రీ కానీ ఫిషరీస్ కానీ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతున్న పరిస్థితి ఉంది. సో ఈ యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది? 100% అండి. ఇండియానే కాదు, ప్రతి దేశం మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కడనైతే ఐస్లాండ్ ఉందో దానికి యుద్ధానికి సంబంధం లేదు, దాని మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. యుద్ధం అంటే కేవలము మనం చూసే టీవీలో మీద ఇక్కడి నుంచి పోయి అక్కడ పడే మిసైళ్ళు బాంబులే కాదు, లేకుంటే ట్రంప్ ఇచ్చే స్పీచ్లే కాదు. యుద్ధం అంటే అది ఒక ఎకనామిక్ వార్ఫేర్ అవుతుంది. అండ్ ఈ ప్రత్యేకంగా ఈ యుద్ధము ట్రంప్కు ఆయన ఖమెనై ఇష్టం లేదని కాదు. ట్రంప్కి ఏంటంటే వాళ్ళ డాలర్ను ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ ఎకానమీ వాళ్ళ డాలర్ను ప్రొటెక్ట్ చేయాలి. అది మెయిన్ కారణం యుద్ధం. దాంతో మొత్తము ప్రపంచము ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో ఇండియా కూడా భాగం ఉంటుంది. కానీ అన్నిట్లో తక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఇండియా. ఎందుకంటే మనకు ప్రతి దాని మీద ఓ స్ట్రాటజీ ఉండే, ఇంటర్నేషనల్ ట్రేడ్ మీద, ఇంటర్నేషనల్ సంబంధాల మీద, ప్రతి దాని మీద. ఆయిల్ మీద మనకు స్ట్రాటజీ ఉన్నది చూడు. ఇంకా 2.5 నెలల వరకు మనం ఎవరిని ముట్టుకోలేము. అండ్ ఓన్లీ ఎల్పిజీలకు ఉన్నది. అవును, ఎల్పిజీ తక్కువ వాడాలి. అండ్ కానీ అది కూడా సాల్వ్ అవుతుంది. వేరే దగ్గర క్రొయేషియా ఇక్కడ అయితే అసలు లేదు, రేషన్ పెట్టేసిండ్రు ఆల్రెడీ. వేరే దేశాలు చూడు. ఇంకోటి ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుతాయి. అన్నిట్లో తక్కువ మన దగ్గర ఈ సమయంలో.
మెల్లగా పెరుగుతుంటుంది. కానీ వేరే దేశాలు విపరీతంగా ఇప్పుడే అయిపోయినాయి. అయితే బిజినెస్ మీద తప్పనిసరిగా లాంగ్ టర్మ్లో కొంచెం అన్నిట్లో తక్కువ ఇండియా మీద ఉంటుంది, ఎక్స్పోర్ట్ మీద ఉంటాయి. ఎందుకంటే ఇంపోర్ట్ చేసే దేశాల దగ్గర ఫస్ట్ వాళ్ళ ఎకానమీ దెబ్బతిన వల్ల ఎక్స్పోర్ట్ టెక్స్టైల్స్ అవన్నీ కొంచెం కొంచెం, కానీ ఇమీడియట్లీ అస్సలే ఉండేవి. లాంగ్ టర్మ్ వార్ అయితే తప్పనిసరి అప్పుడు మొదలైతే, లాస్ట్కి మొదలైతే అన్నిట్లో తక్కువ మన మీద ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో ఉన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం అనేది భారత్ పైన అన్ని దేశాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. లాంగ్ స్టాండింగ్లో ఉంటుంది ప్రభావం, కానీ మిగతా దేశాలతో పోలిస్తే భారత్ పైన తక్కువ ఉంటుంది. ఇటు చమురుకు సంబంధించి కూడా ఒక వ్యూహాత్మకంగా నేషన్ ఫస్ట్ అన్న పాలసీలో భారత విదేశాంగ విధానం ఉంది. దేశ ప్రయోజనాలను కాపాడుతూ చాలా వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తుంది అంటున్నారు. కేవలం రాజకీయ విమర్శలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వాళ్ళే దాన్ని చర్చకు ముందుకు సిద్ధం కావడం లేదు. కేవలం రాజకీయంగా మాత్రమే వారు సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ముఖ్యంగా బలంగా ఉండాలి అని చెప్పి యాజ్ అపోజిషన్గా మేము కోరుకుంటున్నామని చెప్పి ఇటు విశ్వేశ్వర రెడ్డి అంటున్నారు. సో చూడాలి రానున్న రోజుల్లో ఈ యుద్ధ పరిస్థితులు పరిణామాలు భారత్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయనేది. కానీ మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ప్రభావమే భారత్పై ఉంటుందంటున్నారు విశ్వేశ్వర రెడ్డి. ప్రభుత్వ గోపికృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.